అప్పుడు ఇష్టమైన సరే సరే ఓకే ఓకే వంశీ 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 కళ్యాణ్ గారి మెల్లో గంట కట్టి మాట్లాడించిన మాట్లాడరు మీ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అబద్ధాలు మీ దగ్గర 5 ఏళ్ళ పాటు చెప్పిన కూడా అబద్ధాలను ఒప్పుకోండి. మీ ప్రభుత్వంలో ఛానల్ అబద్ధాలు ఉన్నప్పుడు 5 ఏళ్ళ పాటు ఆయన మారిందని అబద్ధాలని చెప్పండి. ఎవరైతే ముఖ్యం తెలుగుదేశం పార్టీకి వచ్చారు దీనివల్ల ఉపయోగం లేదు. నా ప్రశ్న అవసరం ఏంటి? ప్రశ్న రావణ్ ఇది కాదు సార్. ఇక్కడ సపోర్ట్ చేస్తుంది ఎవరు? రావణ్ కదా. ఆ సభకి ఎవరెవరు వెళ్ళారు? ఈ ప్యానెల్ లో పెద్ద సబ్జెక్ట్ చెప్పినా సరే మారుతారు. మాకు తెలిసి వచ్చామండి సబ్జెక్ట్ మేము సమాధానం చెప్పాలండి. సార్ అంబేద్కర్ గారు ఈ రోజు యూనివర్సల్ సెంటిమెంట్ సార్ చెప్పండి. ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ సార్. పవన్ కళ్యాణ్ మీద ఇంతకు ముందు ఒక పోస్టర్ ఒక ఘోరమైనటువంటి అభియోగం మోపి చంపేయాలనేటువంటి విధంగా మాట్లాడితే ఆ రోజు జనసేన కార్యకర్తలు బజరంగ దళులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోలేదు సార్. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇంత ఘోరమైన మాటలు మాట్లాడితే జనసేన సైనికులు పోయారు కానీ తెలుగుదేశం వాళ్ళు పోలా. ఇటువంటి పరిస్థితుల్లో అంటే దీనికి ఆశ్చర్యం ఏంది? ఇది ఖచ్చితంగా రావాలని తెలుగుదేశం పోషిస్తా ఉందా లేకపోతే చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నాడా? ఎందుకు సార్ ఇది? నేను పని చేస్తాను వర్మ గారు. కీర్తన గారితో మాట్లాడించండి. వీళ్ళిద్దరు మాట్లాడి నేను ఒకసారి సిగ్నల్ ఇబ్బంది ఉన్నట్టుంది. నేను ఒకసారి మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయ్యింది ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పారో చెప్పు. అది కాదు డిబేట్ అంటే ఆయన ఏం చెప్పారు సబ్జెక్ట్ దాన్ని కన్ఫైన్ అయ్యి చెప్పు. ఆయన మాట్లాడితే మాట్లాడతాను, నేను మాట్లాడితే మాట్లాడతాను, మాట్లాడితే మాట్లాడతాను. అది కాదు నేను మాట్లాడే దానికి కాదు తీసుకోవచ్చు. నువ్వేం ప్రిపేర్ అయ్యి వచ్చావు చెప్పాయా? అబ్బా ఇక్కడ మాకు టెస్ట్ పెడుతున్నావు. అదేయా నువ్వు ఇప్పుడు మాకు ఏంటి చెప్పి ఇక్కడ మాకు ఉద్యోగం ఇస్తున్నాడు. ఈయన ఈఏపీఏ అంటే తెలియకుండా వచ్చావు. ఈఏపీఏ తెలియకుండా వెళ్తాడు. ఈఏపీఏ అంటే చెప్పు అది చెప్పాలంటే అది చెప్తే టెస్ట్ పెడతాడు. ఈ మాట్లాడుతాడు. ఈ ఉద్యోగం ఇస్తాడు. మాకు ఈ ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం తీసుకెళ్తాను. ఆ పరిస్థితి చదువుకోవాలని ఏం మాట్లాడతావు? నువ్వు ప్రిపేర్ అయ్యి మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడక ఎట్లా అనిపిస్తుందా? సారీ టు సే సార్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కేసు సర్దర్ కానీ ఆయన వైసీపీ అధికారులు మాకు ఏమీ వినపట్టలేదు. అండ్ డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా వినపట్టలేదు. కామెంట్స్ పెడుతున్నారు చూడండి, అంతా డిస్టర్బెన్స్ గానే ఉందండి. పీసీఆర్ నా దగ్గర 2 చెక్ చేయండి మైక్లు.